మరి భారతదేశాన్ని గాయపరిచినటువంటి ఒక సంఘటన, సుప్రీంకోర్టు చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారిని రాకేష్ కిషోర్ అనబడిన ఒక 71 సంవత్సరాల సీనియర్ లాయర్ గారు ఒక షూజ్ ఆయన మీద విసిరివేయడాన్ని ఎలా చూడాలి? ఈనాడు అందరి మీద వేయడం అయిపోయింది, ఇప్పుడు చీఫ్ జస్టిస్ మీద కూడా ఈ యొక్క షూస్ విసరడం అనేటువంటి కార్యక్రమము చూస్తున్నాం. ఈనాడు దేశమంతా ఇదే మాట్లాడుకుంటుంది. మరి అన్ని కోర్టులలో ఉన్నటువంటి లాయర్స్ అందరూ కూడా దీనికి నిరసనను తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా అవాక్కైపోయారు ఈ యొక్క సంఘటనను చూసి. ఈ విషయంలో మీ స్పందన ఏంటి సార్? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ మార్క్ బాబు. ఈ విషయాన్ని శల్య పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ ప్లేస్లో గవాయి గారు ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. సార్, ఆ ధర్మాసనం, ఆ పీఠం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఆయన రాజ్యాంగ పరిరక్షకుడు. రాజ్యాంగం ప్రకారం ఏదైనా జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. కింది కోర్టుల్లో న్యాయం జరగకపోతే ఫైనల్ కోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తాం. అక్కడ వాళ్ళు చెప్పింది ఫైనల్ జడ్జిమెంట్. అదొక ధైర్యం దేశ ప్రజలకు ఉన్నది. రాజ్యాంగం అయితే ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ విరచిత రాజ్యాంగం, అద్భుతమైన రాజ్యాంగం మనకున్నది. దాని ప్రకారం పరిపాలకులు ఎవరైనా ప్రవర్తించకపోతే, పరిపాలించకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. వారు తప్పకుండా రాజ్యాంగాన్ని నిలబెడతారు అనే ఒక ధైర్యం ఉన్నది. మరి అటువంటి వ్యక్తి మీద జ్యుడిషియరీలోనే ఉన్నటువంటి, న్యాయ వ్యవస్థలోనే ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ లాయర్, అడ్వకేట్, ఆయన రాకేష్, పేరు చెప్పారు మీరు, రాకేష్ కిషోర్. ఇప్పుడు నేనున్న దానికంటే ఆయన వయసులో పెద్దవాడు. తర్వాత ఆయన బాగా చదువుకున్నాడు, గోల్డ్ మెడలిస్టు. ఆయనకు జ్ఞానం లేదని కాదు, ఇప్పుడు మనం ఏది చెప్పినా ఆ విషయం రాకేష్ కిషోర్ గారికి తెలియదని కాదు. మనకంటే బాగా ఆయనకి కోర్టు లోపల ఎలా ప్రవర్తించాలి, ఏంటి డిసిప్లిన్, కోర్టు యొక్క డిగ్నిటీని ఎలా నిలబెట్టాలనేది రాకేష్ కిషోర్ గారికి మనందరికంటే బాగా తెలుసు. కాబట్టి ఇలాంటి చర్య ఎలా జరిగింది అనే దాన్ని మనం శల్య పరీక్ష తప్పకుండా చేయాలి. మొట్టమొదటి విషయం, అసలు జస్టిస్ గవాయి గారు, చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన తీర్పు లేక చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే, అది పాతకాలంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు సంబంధించినటువంటి శిథిలాలలో ఒక విగ్రహం ఉన్నది, అది విష్ణుమూర్తి విగ్రహము గనక దాని తల తెగ కొట్టేశారు మహమ్మదీయుల దాడులలో, దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయాలి అని ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అయితే ఆయన వెళ్ళలేదు, కింది కోర్టుల నుంచే వెళ్ళాడు. అయితే కింది కోర్టులు ఆయన పిటిషన్ను డిస్మిస్ చేసినాయి. ఎందుకంటే అది యునెస్కో వారి పరిధిలో ఉన్నది. భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు, పురాతత్వ వస్తు శాఖ, గవర్నమెంట్ యొక్క ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ యొక్క అజమాయిషులు ఉన్నది. వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు పరిధిలో అది లేదు, మీరు ఇక్కడ దాకా రావలసిన పని లేదు అని ఆయన చెప్పారు. అసలు కింది కోర్టుల్లో ఈ మాట చెప్పేశారు, ఇది కోర్టు పరిధి కాదు బాబు, ప్రాచీన కళా సంపదను పరిరక్షించేది ఈ పురాతత్వ
శాఖ వాళ్ళ పని, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని. వాళ్ళని అడుగు. అంటే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు అన్ని కూపీలు లాగుతున్నారు. అది విష్ణుమూర్తి విగ్రహం అయితే లక్ష్మీదేవి విగ్రహం ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి అన్ని విగ్రహాలలో పురాణ పాత్రలన్నీ ఉన్నాయా? అసలు అది విష్ణుమూర్తి విగ్రహము అనేది మీకు ఏంటి రుజువు? క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడు విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయా? దానికి ఇతర శాస్త్రాలు ప్రమాణంగా చారిత్రక ఆధారాలు ఉన్నాయా అని వీళ్ళందరూ కూడా అడుగుతారు అధికారులు. అక్కడ జవాబు చెప్పుకోలేక ఆయన సుప్రీంకోర్టుకు వచ్చి ఏదో ఒక రూలింగ్ అయితే తీసుకొని, వాళ్ళ ఆశ అది, ఏదో ఒక రూలింగ్ అయితే సుప్రీంకోర్టులో తీసుకుంటే దానికి విష్ణుమూర్తి తలకాయ తగిలిస్తారు. ఆ విష్ణుమూర్తి తలకాయ తగిలించిన తర్వాత అవి ఖజురహో, హరప్ప, మొహంజోదారో ఈ కల్చరు క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాటిది కనుక అక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఆల్రెడీ ఉంది కనుక ఈ పురాణ కథలను భారతీయ ప్రజానీకం బీసీ 2000 ఏళ్ల నుండే నమ్ముతున్నారు అనేది ఒక కథనం మళ్ళీ అల్లుకు రావాలి అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. మరి మీకు ఆ ఉద్దేశం ఉంటే ఉండొచ్చు. ఆ విగ్రహాలు ఏమో 2000 ఏళ్ళు బీసీ నాటివి, లేకపోతే 1000 ఏళ్ళు బీసీ నాటివి అనుకోండి పోని. అయితే బీసీ 1000 ఏళ్ల నాడు ఈ పురాణ కథలు ఏవి వ్రాయబడలేదు. అవన్నీ గౌతమ బుద్ధుడి యొక్క ధర్మ ప్రచారం, బౌద్ధ ధర్మం స్థాపింపబడిన తర్వాతనే ఈ పురాణ కథలన్నీ రాసుకున్నారు. అందుకే మహాభారతంలో తురుష్కుల ప్రస్తావన ఉంది, రామాయణంలోనేమో ఉత్తరాఖండలో బౌద్ధులు గౌతమ బుద్ధుడి ప్రస్తావన ఉంది. అంటే బుద్ధుడు పుట్టి ఆయన చనిపోయి కాలగర్భంలో కలిసిపోయాక వీళ్ళు పురాణాలన్నీ రాసుకున్నారు. అలాగైతే ఆ ఖజురహో శిల్పాలు అంతకన్నా వెనకటివే కానీ తర్వాతవి కావు కనుక డేట్స్ మ్యాచ్ కావు. దాన్ని మీరు అక్కడే పరిష్కరించుకోవాలి అనేది జస్టిస్ గవాయి గారి యొక్క తీర్పు. అయితే ఎంత చెప్పినా ఆయన వినడం లేదు. కింది కోర్టులో వినలేదు, పై కోర్టులో వినలేదు. స్వతహాగా జస్టిస్ గవాయి గారు బౌద్ధుడు. ఆయన బౌద్ధ ధర్మంలో ఆయన ఉన్నాడు, ఆయన బుద్ధిస్ట్. కనుక ఆయన ఈ అశాస్త్రీయమైనటువంటి విషయాలను ఆయన నమ్మడు. అసలు భూమి మీద యేసుక్రీస్తు కంటే కూడా ముందు ఫస్ట్ రేషనల్ థింకర్, ఫస్ట్ సైంటిఫిక్ థింకర్, హేతుబద్ధంగా తర్కబద్ధంగా హేతుబద్ధంగా తార్కికంగా ఆలోచించిన మొట్టమొదటి మానవుడు గౌతమ బుద్ధుడు. కాబట్టి ఆ బౌద్ధ ధర్మంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షకుడుగా ఉన్న గవాయి గారు కూడా ఆ బౌద్ధ ధర్మంలో ఉన్నాడు. ఆయన ఎంత చెప్పినా వినకుంటే ఆయన అన్నాడు, సరే బాబు, మరి మీకంత నమ్మకం ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి మహాదేవ అని ఆ విష్ణుమూర్తిని పోయి ప్రార్థించండి, మరి ఆయన ఏం సలహా చెప్తారు, ఎందుకంటే క్లారిటీ లేదు సిచ్యువేషన్లో అనే మాట అన్నాడు. అది వీళ్ళకు ఘోరమైన ఇన్సల్ట్ అయిపోయింది. వీళ్ళు ఏమంటారంటే, ఏదన్నా మసీదు కూలగొట్టారు అనుకోండి, అల్లానే ప్రార్థించుపో అని అంటాడా గవాయి గారు? చర్చి కూలగొట్టారు అనుకోండి, కోర్టుకు రావద్దు, మీరు మీ యేసునే ప్రార్థించండి అనే మాట అనగలడా ఆయన? జస్టిస్ గవాయి గారు అనలేడు కదా. వేరే మతాల వాళ్ళని ఏమి అనలేరు, హిందువులంటే మాత్రం లోకువా అనే పాయింట్లు అవధిస్తున్నారు. హిందూ దేవాలయము, హిందూ విష్ణుమూర్తి శిరస్సు అని అంటున్నాం కనుక అంత చులకనగా మాట్లాడారు, ఎందుకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు రామాలయం అని అయోధ్యలో బాబరీ మసీదు
దాని కింద రామాలయం ఉందని తవ్వితే అన్ని బౌద్ధ ఆరామం అవశేషాలు దొరికినాయి. రామాలయ అవశేషం ఒకటి దొరకలేదు. కాబట్టి చారిత్రకంగా నిరూపించాలి. ఆ బీసీ 2000 ఏళ్ల నాడు, బీసీ 1000 ఏళ్ల నాడు, అప్పుడు ఈ పౌరాణిక పాత్రలు, ఈ కథనాలు, ఈ పురాణాలు, ఈ నమ్మకాలు, ఈ విశ్వాసాలు ఆనాటి ప్రజానీకంలో ఉన్నాయి అనే సంగతి ఇప్పటికి ఇంకా చారిత్రకంగా నిరూపించబడలేదు. పురాణాల్లో చెప్పుకుంటారు, కోట్ల ఏళ్ల ముందని చెప్పుకుంటారు. కానీ ఏ భాషలో రాశారు పురాణాలు అంటే సంస్కృతం. సంస్కృతానికి లిపి లేనే లేదు కదా. బీసీ నాడు ఎట్లా రాశారు? అది పాణిని మహర్షి సంస్కృత వ్యాకరణము ద్వారా అక్కడి నుంచి ఇరాన్ నుంచి వచ్చినటువంటి భాషను సంస్కరించి దాన్ని సంస్కరించబడిన భాష, మొరటు భాష కాదు, సంస్కరించబడింది అని దానికి పేరు పెట్టిన తర్వాత క్రీస్తు శకములో రాయబడ్డ పుస్తకాలు ఇవి అనే సంగతి ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి దిగంబర్ కాంబ్లే గారు ఇత్యాది మహానుభావులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ కంచాయలయ్య గారు ఉన్నారు, దిగంబర్ కాంబ్లే గారు ఉన్నారు, ఇంకా అనేక మంది, మరి ఇజ్జలకర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇలాంటి మేధావి వర్గం అందరూ కూడా, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే సంస్కృతానికి ఈనాటికి ఇప్పటికొచ్చి కూడా లిపి లేదు. దేవనాగరి లిపినే వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. బీసీ కాదు, ఏడీలో, క్రీస్తు శకములో చేసుకుంటే మరి నీకు లిపి లేని దానిని 1000 ఏళ్లకు ముందు ఎలా రాశారు? రాయకపోతే మరి ఆ నమ్మకాలు ఎలా ఉన్నాయి? ఆ నమ్మకాలే లేకపోతే ఇది విష్ణుమూర్తి తల అని నువ్వు చెప్పడానికి ఆధారం ఏది? ఇది న్యాయస్థానాల్లో వాళ్ళు వాదించే ఒక క్రమమైన తార్కికమైన పద్ధతి. అది వేరు. ఇప్పుడు మేము చర్చి కట్టుకొని 40 ఏళ్ళుగా ఆరాధిస్తుంటే అదొచ్చి కూలగొడితే యేసును ప్రార్థించు అని ఎందుకంటాడు ఆయన? రెవెన్యూ రికార్డులో ఉంది. ఇప్పుడు రెవెన్యూ రికార్డు ప్రకారం మీరు పర్మిషన్ తీసుకొని మీరు చర్చి కట్టుకున్నారు, దాన్ని కూలగొడితే మీరు న్యాయం అడుగుతారు కోర్టులో. యేసును ప్రార్థించమన్నారు. ఒక మసీదు ఉంది, రెవెన్యూ రికార్డులో మసీదు అని ఉంది, దాన్ని కూలగొడితే మీరు అడుగుతారు. న్యాయస్థానం న్యాయం నిలబెడుతుంది, ఆ మసీదుని మళ్ళీ కట్టించండి అని ఆజ్ఞిస్తుంది. దీనికి దానికి ఏమి సంబంధం? మీరు ముస్లిమ్స్ని అయితే అనగలరా, క్రైస్తవుని అయితే అనగలరా? అది అంటే ఇప్పుడు ఏదన్నా ఒక హిందూ దేవాలయాన్ని బద్దలు కొట్టి ధ్వంసం చేస్తే ఇది యేసుక్రీస్తు విగ్రహము అని మనం చెప్తే అప్పుడు దానికి సాపత్యం, దానికి పోలిక. అంతేగాని క్రైస్తవులని అయితే యేసుని అడుక్కోపో, ముస్లింలని అయితే అల్లాని అడుక్కోపో అని అనగలడా ఈయన అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మతోన్మాదులు. మనం ఎప్పుడైనా పోరాడితే రెవెన్యూ రికార్డులో ఇన్ని సంవత్సరాలు బట్టి మా ప్రార్థనా స్థలం ఇది అని పోరాడతాం తప్ప అక్కడెక్కడో తల తెగిపడినటువంటి ఒక విగ్రహము మా మతంది అని మనం పోరాడం. ఎంత తేడా ఉంది కదా. నీకు రెవెన్యూ రికార్డు లేకుండా, చారిత్రక ఆధారాలు లేకుండా నువ్వు అనుకున్నటువంటి రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం అది ఎన్ని వేల సంవత్సరాల కిందటదో అన్ని వేల సంవత్సరాల కిందట అసలు పురాణాలే లేవు, పురాణ పాత్రలే లేవు, లిపి లేదు, సంస్కృతానికి ఇప్పటికీ లేదు. గనక ఇది మీరు ఆఫ్టర్ క్రైస్ట్ చేసుకున్నటువంటి ఈ పురాణ కథన సృష్టి ఇవంతా కూడా. కాబట్టి సైంటిఫిక్గా ఆలోచిస్తే ఆ తెగిపడినటువంటి తల విష్ణుమూర్తిదని నిరూపించడానికి ఆధారాలు లేవు. లేనప్పుడు సుప్రీంకోర్టు ఎలా చెబుతుంది? విష్ణుమూర్తి తలకాయ అతికించమని. ఒక పిల్లోడి తలకాయ శివుడు నరికేసి ఏనుగు తలకాయ అతికించినట్టు ఉన్నది వీళ్ళ సంగతి. అట్లా చేయడానికి వీళ్ళు పర్మిషన్ అడుగుతున్నారు. అందుకని ఆయన విసిగిపోయి చెప్పారన్నమాట, మీరు ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చేయండి అన్నారు. దానికి వీళ్ళకు మనోభావాలు దెబ్బతిన్నాయి.
చెప్పి విసిరేశారు. విసిరే పోయారు, విసిరేయలే, తీశాడు. ఇట్లా లోపల సెక్యూరిటీ పట్టుకున్నారు. సరే, ఇది అసలైన విషయం, ఇది పిక్చర్. అయితే ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇచ్చాడు అని గనక భావిస్తే దాని మీద రీఅపీల్కు వెళ్ళే అవకాశం ఉన్నదని ఈ రాకేష్ కిషోర్ గారికి తెలియదా? నువ్వు అప్పీల్ చేసుకో, అప్పీల్ చేయకుండా చెప్పెట్లా తీసావు, షూ ఎట్లా తీసావు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, సుప్రీంకోర్టు తీర్పులను మళ్ళీ ప్రశ్నించి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అత్యున్నత న్యాయస్థానాలు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు, జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, వాళ్ళ యొక్క తీర్పులతో ఏకీభవించకుండా మళ్ళీ సింగిల్ వ్యక్తి కాకుండా మళ్ళీ ఫుల్ బెంచ్ ముందుకు తీసుకెళ్ళి అత్యున్నత ధర్మాసనం వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ రీఅపీల్ చేసుకునే వెసులుబాటు మన రాజ్యాంగంలో ఎలాగూ ఉంది. మరి ఆ త్రోవ ఎంచుకోకుండా కోట్లాది ప్రజల మనోభావాలతో సంబంధించిన విషయం అని అయోధ్యలో రామాలయం అది కింద కనబడకపోయినా సరే ఇది కోట్లాది మందిని శాంతపరుస్తుంది కనుక ముస్లిమ్స్ మీరు దయచేసి వదులుకోండి, మీకు ఇంకా 1-2 కిలోమీటర్ల దూరం మీకు మస్జిద్ కొరకు ప్లేస్ ఇస్తాం. సరేనండి, ఇది చేసేది మాకు అభ్యంతరం లేదు, మేము అక్కడ పెద్దగా నమాజులు చేసేందుకు కూడా లేదని ముస్లిం పెద్దలు ఒప్పుకున్నారు. ఎంత శాంతంగా అయిపోయింది. అక్కడ రామాలయ అవశేషాలు దొరికినాయని కాదు, దొరకలేదు, బౌద్ధారామ అవశేషాలు దొరికినాయి. అట్లాగే ఇది కూడా అదే వరుసలో మనకు అలవాటే కదా, అక్కడ లేకపోయినా కోట్ల మంది మనోభావాలు అని చెప్పేసి మనము జడ్జిమెంట్ తీసుకొని రావచ్చు. రీఅపీల్కి వెళ్లకుండా బూటు తీయడం ఏంటి? అంత వయసున్న వ్యక్తి, అంత జ్ఞాని అంటే అర్థం ఏంటంటే ఇది ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి, ఇష్యూ ఒకటి క్రియేట్ చేయాలి దేశవ్యాప్తంగా. హిందూ మతానికి హిందూ దేశంలోనే సంరక్షణ లేదు, హిందూ ప్రజల మనోభావాలకు వాళ్ళ విశ్వాసాలకు ఈ దేశంలోనే హిందూ దేశంలోనే గౌరవం లేదు. కాబట్టి హిందువులారా ఏకం కండి, అందరూ ఓటు బ్యాంక్ అయి మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే అది కూడా నాకేసేసి దోచేసుకోవటానికి అని ఇదొక మతోన్మాద ముఠా ఆవేశంతో కాదు, కావాలనే ఆలోచనతోనే చేసినటువంటి ఒక దుశ్చర్య. కాబట్టి అది ఎంతైనా ఖండనీయము, అది గర్హనీయము. దాన్ని మనం రాష్ట్రీయ మసీహీ పరిషత్ పక్షంగా, యథార్థవాది ఛానల్ పక్షంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దట్ ఈస్ నాట్ ద వే. ఆయన చేసిన వ్యాఖ్యల మీద కూడా ఒక పిటిషన్ వేయవచ్చు, లేకుంటే ఆ వ్యాఖ్యలు జస్టిస్ గవాయి గారి వ్యాఖ్యలు రికార్డు నుంచి చేయమని ఒక పిటిషన్ వేయవచ్చు. ఇది దేశ ప్రజలందరినీ, హిందువులందరినీ అవమానిస్తుందండి, రిమూవ్ దోస్ కామెంట్స్ ఫ్రమ్ ద రికార్డ్స్ అని పిటిషన్ వేయవచ్చు. ఆయన టాప్ పొజిషన్లో ఉన్నటువంటి జస్టిస్ గవాయి గారిని బూటకాలు తీసి విసిరి వెళ్ళేటప్పుడు రాకేష్ కిషోర్ గారు ఏమన్నారు తెలుసా? ఆ కోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆయన తీసుకెళ్తుంటే, ఇప్పుడు నేను సెకండ్ విడతలోకి వస్తున్నా, దయచేసి నాకు క్షమించాలి, ఇట్స్ లెంగ్ది. ఎవరు ఇంతగా దీన్ని విశ్లేషించడం లేదు. ఆయన వెళ్ళేటప్పుడు ఏమన్నాడంటే, సనాతన ధర్మాన్ని అవమానించే వారు ఎవరినైనా నేను సహించేది లేదు అనుకుంటా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన రాకేష్ కిషోర్ గారిని నేను అడుగుతున్నాను, సనాతన ధర్మాన్ని ఎవడు వ్యతిరేకించినా నేను సహించను, ఎవరు అవమానించినా నేను సహించను అంటున్నాడు కదా. అంటే ఆయన ఏ సనాతన ధర్మాన్ని వెనుకేసుకొస్తున్నాడు? శంభూకుడిని చంపేసిన సనాతన ధర్మాన్ని ఆ రాకేష్ కిషోర్ గారు వెనుకేసుకొస్తున్నాడు. సూర్యుడు నిప్పుకోవడం కాదు,
7 గుర్రాలు పూంచిన రథంలో ఆకాశంలో తిరుగుతుంటాడని చెప్పిన ధర్మాన్నేనా రాకేష్ కిషోర్ గారు వెనకేసుకొస్తున్నాడు? చంద్రుడు ఒక మట్టిగడ్డ కాదు, ఆయన ఒక వ్యక్తి, ఆయన నవ్వుతాడు, ఇకిలిస్తాడు. వినాయకుడిని చూసి నవ్వినందుకు ఆయన శాపం పెట్టాడు వినాయకుడు. ఇదంతా నమ్ముతున్నాడా? ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ రాకేష్ కిషోర్ గారు నమ్ముతున్నాడా? కనీసం నేను అడిగిన ప్రశ్నకు రాకేష్ కిషోర్ గారైనా సమాధానం చెప్తాడా? చంద్రయాన్ నౌకను తీసుకెళ్ళి చంద్రమండలంలో దింపారు. అక్కడ వాడికి కళ్ళు, ముక్కు, మూతి ఏమన్నా ఉన్నాయా? వినాయకుడు పొట్ట పగిలి ఉండ్రాళ్ళు బయటపడితే పక్కపక్క నవ్వాడు, అవహేళన చేశాడు చంద్రుడు. వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే నీలాప నిందలు చుట్టుకుంటాయని శాపం వచ్చిందనే కథ ఉన్నది. అందులో ఉన్న ఆ చంద్రుడేనా ఇప్పుడు చంద్రయాన్ పోయి అక్కడ వాలింది? వేరే చంద్రుడు ఉన్నాడా? నేను అడిగాను, సమాధానం చెప్తాడా ఈయన? రాకేష్ కిషోర్ గారు చేస్తారా? చెప్తారా? అంత ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఆయన దేన్ని నమ్ముతున్నాడు? భూమిని గురుత్వాకర్షణ శక్తితో భూమి వేలాడడం లేదు, 4 ఏనుగులు మోస్తున్నాయి అని నమ్మే ధర్మాన్నేనా ఆయన వెనుకేసుకొస్తున్నాడు? సనాతన ధర్మాన్ని అవమానిస్తే నేను ఊరుకోనన్నాడు. ఏ సనాతన ధర్మం? భూమి ఏనుగుల మీద ఉన్నది, ఏనుగులు ఏమో తాబేలు మీద ఉన్నాయి. తర్వాత భూదేవి కర్ణుని శపించింది, నన్ను ఎందుకు నువ్వు పీడించావని. అని ఇట్లాంటివన్నీ ఉన్న సనాతన ధర్మాన్ని ఆయన వెనుకేసుకొస్తున్నాడు. దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇట్లే అందరి మీద బూటి సిరేస్తుంటాడా? శాస్త్రీయ ఆలోచన విధానం ఆయన నేర్చుకునే లేదా? లేకపోతే అవన్నీ నాకు తెలిసిలేవండి, ఆ లొసుగులు మా దగ్గర ఉన్నాయి, అయినా సరే మీరు ప్రశ్నించడానికి వీలు లేదు అనే ఆ ఆలోచన విధానంలో, మైండ్ సెట్లో రాకేష్ కిషోర్ గారు ఉన్నారా? శల్య పరీక్ష చేయాలి అనే విషయం నేను అంటున్నా. అంత ఫూలిష్గా రాకేష్ కిషోర్ గారు ఆలోచించడు. డెఫినెట్లీ నేను నమ్ముతున్నాను. భూగోళము 4 ఏనుగుల మీద ఉన్నది, ఆ 4 ఏనుగులు తాబేలు మీద ఉన్నాయని రాకేష్ కిషోర్ గారు నమ్మడం లేదు. చంద్రుడు నవ్వాడు, గురువు భార్యను లేపుకుపోయాడు అనేది ఆయన నమ్మడం లేదు. హీ డజంట్ బిలీవ్ ఇట్. ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ డైరెక్ట్లీ. నమ్ముతున్నాడా? మరి తారాదేవిని ఈయన చంద్రుడు లేపుకోబోయి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు చంద్రుడికి కోట్ల దూరం ఉంది తార. కోట్ల దూరం ఉండడానికి లేపుకపోవడం ఎందుకు? కనీసం గురు ఆశ్రమంలో ఉంటే కళ్ళ ముందన్న ఉంటుంది. ఆయన నమ్మడం లేదు ఇవన్నీ. కానీ సనాతన ధర్మాన్ని ఎవడైనా అవమానిస్తే నేను ఊరుకోని అంటున్నాడంటే ఆయన కూడా సంఘ్ పరివార్ చేత ప్రేరేపించబడిన ఒక వ్యక్తి, ఒక శక్తి. సంఘ్ పరివార్ ఆయనని అట్లా తయారు చేసింది. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ వైజ్, ఇంటెలిజెంట్ మ్యాన్. హీ డజంట్ బిలీవ్ ఆల్ ది స్టోరీస్. మరి దేన్ని ఆయన వెనుకేసుకొస్తున్నాడు? లిపిలేని భాషలో కోట్ల సంవత్సరాల కిందట బుక్స్ రాయబడ్డాయని ఆయన అడ్వకేట్ గారు రాకేష్ కిషోర్ గారు ఆయన నమ్ముతున్నాడా? లిపే లేదు, ఎట్లా రాస్తారు? లేదు, అనుసృతంగా వచ్చినాయి అంటే అనుసృతంగా వచ్చి ఉండొచ్చు. త్రేతాయుగములో హనుమంతుడు చెవితో విని గుర్తుపెట్టుకోలేదు, వేదములు చదివినాడు అని వాల్మీకి రామాయణంలో రాయబడింది. అంటే బుక్ ఫామ్లో ఉంది. అనుసృతంగా గురువు నోటి నుంచి విని గుర్తుపెట్టుకున్నది కాదు. ఆంజనేయ స్వామి వేదములు చదివినాడు. అనుసృతంగా వచ్చేదైతే బ్రహ్మదేవుని దగ్గర వేదాలు, రాక్షసుడు ఎలా దాన్ని దొంగిలించిపోయి సముద్రంలో దాక్కుంటాడు? అందరి మనస్సులో ఉన్నది. వాడిట్లా దొంగతనం చేస్తాడు? బుక్ ఫామ్లో ఉంటే కదా ఆ దొంగతనం చేయడు. ఇవన్నీ మనకంటే ఎక్కువ రాకేష్ కిషోర్ గారికి తెలుసు. అంటే దేన్ని ఆయన వెనుకేసుకొస్తున్నాడు? సనాతన ధర్మాన్ని ఎవడైనా అవమానిస్తే నేను ఊరుకో అంటే విచ్ సనాతన ధర్మ, విచ్ సెట్ ఆఫ్ బిలీఫ్స్, టెల్ మీ సార్ అంటే ఆయనకు, అరే నీకంటే నాకు ఎక్కువ తెలుసు అండి, కానీ మా సంఘ పరివారోళ్ళు నన్ను ఇట్లా గడబడి చేయమన్నారు, అది పరిస్థితి.
విన్నారా? సార్. సో దేశ ప్రజలందరికీ కనీసం తెలుగు వాళ్ళకు, మనం తెలుగులో మాట్లాడుతున్నాం కానీ విషయం తెలియాలని శల్య పరీక్ష చేస్తున్నాను నేను. అసలు ఫస్ట్ పార్ట్ ఏం చెప్పానంటే అక్కడ మ్యాటర్ లేదు. మ్యాటర్ లేని వివాదమును గూర్చి ఆయన పిల్ వేసిన ఆయన కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కోర్టు యొక్క విలువైన టైం వేస్ట్ చేస్తున్నారు. వద్దంటే వినడం లేదు. నువ్వు వేసిన పిల్లు కనీసం శాస్త్రీయ ఆధారాలు లేవు, మీ నమ్మకాలు తప్ప. అందుకని చిరాకు పడి జస్టిస్ గవాయ్ గారు ఒక మాట అన్నారు. అది ఫస్ట్ పార్ట్. అట్లానే ముస్లింలు వీళ్ళని అంటారంటే మేము ఎక్కడో ఒక విగ్రహం కనపడ్డది, దాని తల లేదు, అది మా యేసుదే అని మేము అంటే మమ్మల్ని కూడా అంటాడు ఆయన. మమ్మల్ని కూడా అంటాడు. కాబట్టి సెకండ్ పార్ట్ ఏంటంటే అసలు ఫస్ట్ పార్ట్ ఏంటి, ముస్లింలను క్రైస్తవులను అనగలడా, హిందువులని అన్నాడనే వాదన తప్పు, అటలీ రాంగ్. ఆయన అంటాడు, ఎవరినైనా అంటాడు. మేము అట్లాంటి వాదన చేస్తే మమ్మల్ని కూడా అంటాడు. సెకండ్ పార్ట్ ఏమిటంటే ఈయన బూటు కాలుకున్న బూటు తీసి వదిలేయటము, దాన్ని విసరడానికి ప్రయత్నం చేయడం అనేది ఆయన ఆవేశంతో చేయలేదు. ఆయన వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులు ఆయనను అలా నడిపించినవి, చేయించినవి. ఎందుకు ఇలా చేయడం ద్వారా హిందువులందరినీ రెచ్చగొట్టాలి. వెళ్ళిపోతూ ఆయన చేసిన స్టేట్మెంట్, సనాతన ధర్మాన్ని ఎప్పుడు అవమానించినా నేను ఊరుకోను అంటూ వెళ్ళాడు కదా. అంటే హిందువులందరినీ రెచ్చగొట్టాలని. మరి హిందువులు జ్ఞానులు కదా, మరి వాళ్ళు అట్లాంటి మాటలు అసలు వినరు, ఒప్పుకోరు. సనాతన ధర్మము అంటే ఏమిటండి, నిర్వచించండి అని అడిగే హిందువులు ఉన్నారు. మనం నమ్మిన నమ్మకాలకు పురాతత్వ శాస్త్ర ఆధారాలు ఏవండి అని అడిగే హిందువులు ఉన్నారు. హిందువులందరూ ఆర్ఎస్ఎస్ కాదు, కాదు. టోటల్ హిందువులలో ఆర్ఎస్ఎస్ ఒక 3-4 క్రైస్తవుల కంటే తక్కువ. అది సంగతి. ఓకే సార్. అంటే ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఎప్పుడైనా చోటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయా? ఎవ్వరు అస్సలు ఆ మాట అంటుంటున్న గుండె దడుస్తుంది. కోర్టు హాల్ లోపల న్యాయమూర్తి, చిన్న జిల్లా కోర్టే కానీ ఎందుకు కాదు, కోర్టు హాల్ లోపల న్యాయమూర్తి ఒక దేవుడు అనుకుంటాం మనం. అంతే, మీ లార్డ్ అంటారు. అందుకే మై లార్డ్ అంటారు. అవి అత్యున్నత న్యాయస్థానములు దేశంలోని, దేశానికి ఇంక అంతకన్నా హయ్యర్ అథారిటీ లేదు. ఆయన తలుచుకుంటే ఒక ఎంపీని కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ డిస్మిస్ చేసేంత అథారిటీ ఆయనకుంది. ఆయన సరైన కారణాలు ఆధారాలు ఉంటాయి. అటువంటి పవర్ ఆయనది. సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ని అలాగా మీరు అడుగుతుంటేనే నాకు గుండె దడబుడుతా ఉంది. నాకు కోర్టులో అనుభవం ఉంది, ఎన్నో కేసులు నేను వేశాను, ఫైట్ చేశాను. ఆయన వస్తుంటే అందరూ లేచి నిలబడతారు. ఆయన కూర్చున్నదాకా కూర్చో, మై లార్డ్ అని ఆయన మాట, దేవుడు అనుకుంటాం. నాకు అది గౌరవం. ఇంతకుముందు ఎవరు ఎన్నడూ అలాగలేదు. అయితే ఆర్గ్యూ చేస్తారు, మై లార్డ్ ఈ విషయంలో నా క్లయింట్కు న్యాయం జరగలేదని మేము బాధపడుతున్నాం, మేము రీఅపీల్ చేసుకోవటానికి దయచేసి మాకు అవకాశం ఇవ్వగలరు అని అడుక్కుంటారు. ఓకే, రీఅపీల్ పర్మిటెడ్ అని ఆయన ఆజ్ఞ జారీ చేస్తారు. దాంతో మళ్ళీ వీళ్ళు రీఅపీల్కి వస్తారు, బెటర్ ప్రజెంటేషన్, మంచి ఆధారాలతో. అలాగుంటుంది. కానీ చెప్పిన మాట బాగలేదని చెప్పు తీస్తారా? అది ఎప్పుడు జరగలేదు అసలు ఏ దేశంలోనూ. మన దేశంలో కూడా ఎప్పుడు ఇంతకుముందు జరగలేదు, జరగడానికి అవకాశం లేదు. ఇంత మహాజ్ఞాని అయినటువంటి రాకేష్ గారు అది చేశారు. ప్రజలు ఈ సంఘటనతో ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? చెప్తున్నా కదా, సంఘ్ పరివార్ ఎంత ఉన్నత స్థానాలలో ఉన్న జ్ఞానులనైనా ప్రభావితం చేసి వాళ్ళు అనుకున్నట్టు తోలుబొమ్మలాట ఆడించగలదు. సంఘ్ పరివార్ సహేతుకంగా ప్రవర్తించదు, సహేతుకంగా మాట్లాడదు. వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళిన వారు అగెయిన్స్ట్ లాజికే పనిచేస్తారు అనేది దేశ ప్రజలందరూ ఆలోచించుకోవాలి, తెలుసుకోవాలి. అంటే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ సాధించినటువంటి ఇది
ఇది. ఓకే. ఒక్క స్వామి వివేకానందుని తయారు చేయలేకపోయినారు. అసలు వాళ్ళ గోల్ అది కాదు కదా. స్వామి వివేకానందుడికి దండలు వేయడం నేర్చుకున్నారు కానీ, విగ్రహాలు పెట్టేది నేర్చుకున్నారు కానీ, 100 సంవత్సరాలలో సంఘ పరివారు ఒక్క వివేకానందుణ్ణి తయారు చేయలేకపోయారు. కానీ ఒక దారాసింగ్ గ్రాహం స్టైన్స్ హంతకుడు ఏమండి, తర్వాత ఒక గాడ్సేన్ తయారు చేశారు, తర్వాత ఒక రాకేష్ కిషోర్ గారిని తయారు చేశారు. ఒక స్వామి వివేకానందుడిని వీళ్ళు తయారు చేయలేకపోయారు. మళ్ళీ సిగ్గు లేకుండా దండ ఎందుకు వేస్తారు ఆయనకు? వివేకానందుడికి దండ వేయడం అంటే అర్థం ఏంటంటే, నేను నీలాగా తయారవ్వాలనుకుంటున్నాను స్వామి, నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ నీలాగా చెక్కాలనుకుంటున్నాను, నేను ఒక శిల్పినై అందరినీ సమాజాన్ని వివేకానందుల గుంపుగా మలుస్తాను అనే అర్థం దండ వేయటం అంటే. కానీ వీళ్ళు దండలు మాత్రమే వేస్తారు, అట్లాంటి క్యారెక్టర్ను మాత్రం కోరుకోరు. వీళ్ళందరినీ రేపిస్టులను చేశారు, హంతకులను చేశారు, ఇలాంటి అమర్యాద పరులను చేశారు. వాళ్ళ ప్రొడక్షన్ స్వామి వివేకానందుల వంటి వ్యక్తులు కాదు, ఇట్లాంటి మర్యాద లేని వ్యక్తులు. ఓకే ఓకే సార్.